వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ దేవేందర్ సార్, సీనియర్ ఫ్యాకల్టీ. ఉపరాష్ట్రపతి గారి పదవికి ఎన్నికలు జరిగాయి ఈ రోజు. మరి 17వ ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఈ ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపొందారు. వీరికి 452 ఓట్లు నమోదయ్యాయి. 152 ఓట్లు మెజారిటీ సాధించారు. వీరిపైన ప్రత్యర్థిగా పోటీ చేసిన ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, వీరికి 300 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఓకే, సో ఇక తమిళనాడు రాష్ట్రం నుండి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన 3వ వ్యక్తిగాను 17వ ఉపరాష్ట్రపతిగాను సిపి రాధాకృష్ణన్ గారు నిలిచారు. ఇక సిపి రాధాకృష్ణన్ గారి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంటు సభ్యులైన ఎంపీలు మాత్రమే పాల్గొంటారు. మరి పార్లమెంటుకు సభ్యులైన ఎంపీలు అంటే లోక్సభ, రాజ్యసభకు చెందిన మొత్తం సభ్యులు ఈ ఎన్నికలో పాల్గొని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలోనే ఉపరాష్ట్రపతికి ఎన్నికలు జరుగుతాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.